ఉజ్వల భవిష్యత్తున్న కూతురు బ్రెయిన్ డెడ్ కు గురై ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అంతటి శోకాన్ని కూడా దిగమింగుకొని పెద్ద మనసుతో అవయవదానం చేయాలని నిర్ణయించుకున్నారు. బిడ్డ చనిపోయినా మరో 10 మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పుట్టెడు దుఃఖంలోనూ గొప్ప నిర్ణయం తీసుకున్నారంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. అన్ని దానాల్లోకెల్లా అవయవదానం గొప్పదని డాక్టర్లు చెప్తున్నారు. ఒక మనిషి చనిపోతే అతని అవయవాలను ఇతరులకు దానం చేయడం ద్వారా 10 మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చు. ఇటీవలి కాలంలో అవయవదానం గురించి అందరిలోనూ అవగాహన పెరుగుతోంది. తాజాగా అవయవదాన ప్రాధాన్యతను చాటి చెప్పే ఓ సంఘటన జరిగింది. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన కన్నకూతురు అవయవాలను దానం చేసి ఆమె తల్లిదండ్రులు గొప్ప మనసును చాటుకున్నారు. మేడ్చల్లోని బాలాజీ నగర్ కు చెందిన కూర శ్రీనివాస్, సరిత దంపతులకు 2 కుమార్తెలు. పెద్ద కూతురు దీపిక ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 22న కాలేజీకి బయలుదేరే సమయంలో అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి దీపిక ఇంట్లో పడిపోయింది. ఆ సమయంలో ఆమెకు బలమైన గాయాలయ్యాయి. బాలికను తల్లిదండ్రులు వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటిలేటర్ పై ఆమెకు చికిత్సనందించారు. చికిత్స చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో బ్రెయిన్ డెడ్ అయిందని ధృవీకరించారు. ఈ నెల 25న దీపిక మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న కూతురు కళ్ల ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారిని సముదాయించడం ఎవరితరమూ కాలేదు. అంతటి దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు గొప్పగా ఆలోచించారు. అవయవదానం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఆసుపత్రి వర్గాలతో సంప్రదించి అందుకు ఏర్పాట్లు చేశారు. అలా 10 మందికి అవయవదానం చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. దీపిక తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కడుపున పుట్టిన బిడ్డ కండ్ల ముందే కానరాని లోకాలకు వెళ్లిన బాధను భరిస్తూనే ఆ తల్లిదండ్రులు గొప్ప నిర్ణయం తీసుకున్నారని అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అవయవదానం ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని మెచ్చుకుంటున్నారు.